హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అత్తమ్మ అయితే మా ఇంటికి పక్కన కొంచెం దూరంలో అయితే చిన్న బుడప అంటే చిన్న కొండలా ఉంటుందన్నమాట రాయి. అక్కడ చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయి. సీతాఫల చెట్లు, వాక్కాయల చెట్లు అండ్ ఆకుకూరలు ఇవి ఉన్నాయన్నమాట. మా అత్తమ్మ వెళ్ళి కోసుకొచ్చారు. చూడండి పండినాయి అనమాట వాక్కాయలు. మీరేమని పిలుస్తారో కామెంట్ అయితే చేయండి. వాక్కాయలని పచ్చడి కూడా పెట్టుకోవచ్చండి అండ్ పప్పులో కూడా వేసుకోవచ్చు. ఈ ఆకుకూరలు బల్సాకు, నల్లుం కూర అండ్ బచ్చల కూర అవి ఉన్నాయన్నమాట. అలాగే ఈ పందుంబులలు అయితే తీసుకొచ్చుకున్నారు. బ్రష్ చేయరు మా అత్తమ్మ. అవి అయిపోయిన తర్వాత వెళదామని చెప్పారనమాట. ఇంకా కాయలు ఉన్నాయన్నారు. వాటి కోసం అయితే ఈరోజు వెళ్తున్నాం. చూపిస్తాను, వచ్చేసేయండి. ఎక్కడికి ఒక్కనిట్లా పెడతామా? ఇలా అయితే నడుచుకుంటూ వచ్చేసామండి. చూడండి, ఈ రాయి అయితే చాలా పెద్దగా ఉంది. అటు నుంచి నడుచుకుంటూ వచ్చాం. ఆ డొంకల్లో ఎందుకు తీయడం వీడియో అని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు. కింద పాములు చూడాలా, పైన వీడియో తీయాలా, అందుకని చెప్పేసి పాములు ఏమి చూసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట. పాములు ఏమి లేవు, బాగానే ఉంది. కానీ వర్షం వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి. బట్టలు ఉతికి ఎండబెట్టి వచ్చినాము. ఇప్పుడే వచ్చినాము. చూడండి, సీతాఫల కాయలు అయితే మాత్రం చూస్తున్నారు. సీతాఫల చెట్లు అయితే చాలా ఉన్నాయండి. ఇవిగోండి, కొంచెం పలక మారలేదు. కొంచెం చిన్ని కాయలు కళ్ళు తెరవినవి కూడా ఉన్నాయి. పలక మారిన కాయలు కూడా ఉన్నాయి. మనం పలక మారిన కాయలు అయితే సీతాఫలాలు కోసుకొని వెళ్దాం. ఎన్ని దొరుకుతాయో చూసేద్దామండి. ఓకేనా? ఈరోజు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ సీతాఫలాలు. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసారా, సీతాఫలకాయలు అయితే చాలానే ఉన్నాయి. ఇంకొక 1 వీక్ తర్వాత వస్తే కాయలు అనేవి ఇంకా పలక మారుతాయి, కొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట. సారీ. చూడండి, వర్షం వచ్చేస్తుంది అంటున్నారు మా అత్తమ్మ. చూడండి, అసలు ఈ పక్క నుంచి సౌండ్ వచ్చేస్తుంది. ఒక పక్క నుంచి మేము ఇప్పుడు వచ్చామో లేదో వర్షం మా వెనకాలే వచ్చేస్తుందండి. అదిగోండి, సౌండ్ వస్తుంది. కానీ అవతల పక్కన అయితే సాంగ్స్ వినపడుతున్నాయి, లేదంటే వర్షం సౌండ్ వినిపించేదాన్ని. అక్కడి నుంచి కూ అన్నట్టు టపటపట వర్షం అయితే వచ్చేస్తుంది అనమాట. మేమైతే ఇంకా గొడుగేం తీసుకురాలేదు, ఎండగానే ఉంది కదా అనుకున్నాం. ఫోన్ తడిసిపోద్దన్న ఒక టెన్షన్ ఒకటి వచ్చేసింది నాకు. చున్నీ ఉంది కదా, చున్నీ చుట్టేద్దాంలేండి, ఏం చేద్దాం. చూడండి, సీతాఫలకాయలు ఎన్ని ఉన్నాయో. చాలా అయితే సీతాఫల చెట్లు అయితే ఉన్నాయి. గాలి అయితే మస్తు వేస్తుందండి. చూడండి, వర్షం వచ్చేసింది. ఇవ్వండి, కాయలు అయితే ఇలా బండల మీద అయితే పడుకొని ఉన్నాయన్నమాట. చూడండి, ఇలా కొమ్మలు ఇలా బండల మీద ఇలా పడిపోయి కాయలు అయితే కాసినాయి అనమాట. చాలా కాయలు. గేదెలు మేపేవాళ్ళు, గొర్రెలు మేపేవాళ్ళు వాళ్ళందరూ అయితే కాయలు పలకమారినవి కోసుకొని వెళ్ళిపోయారు. మనం కూడా కోసేసుకుందాం. ఓకేనా? చూడండి, ఇదైతే చిన్న బుడప అనమాట. ఇది మేము చిన్న కొండలా ఉంటుంది, దాన్ని బుడప అంటాం మేము. చూడండి, ఇక్కడైతే కాయలు అయితే కోసేద్దామండి. నేనైతే వాక్కాయలు అయితే కోసుకుందాం అనుకున్నాను. ఇంకా వర్షం అయితే ఫుల్ వచ్చేస్తుంది. మా అత్తమ్మ, పర్లేదు తడిసిపోతాము ఎట్లయినా, పైన బట్టలు ఆరేసి పెట్టొచ్చినావు, ఇప్పుడు ఎలా ఆరకుండా మళ్ళీ తడిసిపోయి ఉంటాయంటే పర్లేదులే, కాయలు కోసుకొని వెళ్దాం, మళ్ళీ ఎవరు వస్తారులే అన్నట్లు ఇంకా కోస్తున్నామండి. మా అత్తమ్మ చూడండి, వర్షంలో ఫోన్ తడిసిపోతుంది, నీకు వీడియో ఎందుకమ్మా అంటున్నారనమాట. అయినా మనం ఆగుతామా, మీ అందరికీ చూపించలే కదా. నేనైతే వర్షంలో తడుచుకుంటూనే వీడియో తీస్తున్నానండి. ఫోన్ తడిసిందిలేండి. చూడండి, ఎంత బాగుందంటే బ్యూటిఫుల్గా ఉంది. వర్షం వస్తే ఇంకా బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్ అండ్ ఈ ప్లేస్లు. నాకైతే చాలా బాగా నచ్చాయి. వాక్కాయల చెట్టుకు అయితే వచ్చేసామండి. కాయలు అయితే చాలా ఉన్నాయి. కింద చాలా కాయలు ఉన్నాయంట మొన్న మా అత్తమ్మ వచ్చినప్పుడు. కానీ గేదెలు మేపేవాళ్ళు వాళ్ళు ఎవరో కోసుకొని వెళ్ళినట్టున్నారు. నేనైతే పచ్చడి పెడదాము అనుకుని ఆలోచించుకొని వచ్చానమాట, వాక్కాయల పచ్చడి. బట్ మనకి దొరికేట్లేవండి. ఈ వర్షాన్ని చూసాక నాకు ఆ ఉత్సాహం అంతా పోయింది. పచ్చడి పెడదాం అనుకునే ఉత్సాహం పోయింది. అండ్ ఎన్ని కాయలు దొరుకుతాయో చూద్దాం. ఈ వర్షంలో తడుస్తూనే వీడియో తీస్తూనే ఉన్నామన్నమాట.
చినుకులు అయితే పడతానే ఉన్నాయి. అవిగోండి కాయలు జూమ్ చేస్తే ఇంకా బాగా కనిపించేలా లేవండోయ్. పైకైతే ఉన్నాయి. కొమ్మలు ఆగమని చెప్తాము, ఓకేనా. పిట్టల సౌండ్స్ అవి చాలా అంటే చాలా బాగుంది. కానీ పక్కన సాంగ్స్ వినపడుతున్నాయి, అదొకటి వచ్చింది మనకి ప్రాబ్లం. మా అత్తమ్మ అయితే సర్లే కొన్ని కాయలు కోసుకొని వెళదాం, పిల్లలన్నా తింటారు అని చెప్పేసి అన్నారనమాట. ఈ కాయల్లో సి విటమిన్ అయితే పుష్కలంగా ఉంటుందండి. చూడండి ఎంత పుల్లగా ఉంటాయో, పప్పులో కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే లాగుతున్నారు కొమ్మని మా అత్తమ్మ. ఇలా లాగి పట్టి కాయలు అయితే కోసేద్దామండి. పాలు అయితే ఎక్కువగా వచ్చేస్తుంది, చేతికి అయితే అంటేసుకుంటుంది కోసేటప్పుడు. అండ్ ముళ్ళు కూడా ఉంటాయి, కేర్ఫుల్గా కోయాలి కదండి. మా అత్తమ్మ అయితే కోసేస్తున్నారు, నన్ను అయితే పట్టుకోమంటున్నారు. నేను కూడా పట్టేసుకుంటానండి. కాయలు అయితే ఎన్ని దొరుకుతాయో చూపించేస్తాను. ఇంటికి వెళ్ళాక మా అత్తమ్మ కూడా తడిసిపోతున్నాం. మేమందరం గొడుగు తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది. మా ఇద్దరమే వచ్చినాం అనమాట. తాటాకులు అటేటో ఉన్నాయి. ఒక తాటాకు నరుక్కుని తలలో పెట్టుకున్న బాగుండు అంటున్నారనమాట. తల మీద పెట్టుకుంటే తడవకుండా ఉంటాం కదా. తాటాకులు ఏం తక్కువ లేవన్నమాట, బాగానే ఉన్నాయి. పర్లేదు రండి, తడిచాం కదా, నిండా మునిగాక చల్లెందుకు అన్నట్లు మొత్తానికి తడిసిపోయాం మేము, మా అత్తమ్మ నేను. ఇంకెందుకు తాటాకు, అంతే కదా. చూడండి ఇవ్వండి వాక్కాయలు. అబ్బా ఎంత ఫ్రెష్ వాక్కాయలు, చాలా 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 బాగున్నాయి. నాకైతే నోరూరుతుంది, పుల్లగా వస్తుంది స్మెల్ అయితే. చివరికైతే ఇంటికైతే వచ్చేసామండి. ఎన్నెదరికై చూపించేస్తాను. ఇవ్వండి మా అత్తమ్మ అయితే బ్రష్ చేయడానికి 10 పుల్లలు, అలాగే ఒక గుప్పుడు వాక్కాయలు అండ్ ఈ సీతాఫలాలు అయితే దొరికాయండి. ఇంతేనండి. ఈరోజు కష్టపడి వెళ్తే వర్షం అయితే వచ్చేసి నా వాక్కాయలు పచ్చడికి బ్రేక్ వేసేసింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.